హలో, నేను సిఎస్ రావు. సినిమా పరిశ్రమకి అతను ఒక విలన్, సినిమా లవర్స్కి మాత్రం అతను అభిమాని. అతనే ఇమ్మంది రవికుమార్, ఐ బొమ్మ ఓనర్, ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన వ్యతిరేకంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ సుంకర వెంకటేశ్వరరావు గారు, అందరికీ పరిచయం ఉన్నటువంటి కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఐ బొమ్మ ఇప్పుడు పెద్ద ఇష్యూ, అది పోలీస్ వర్సెస్ ఐ బొమ్మ అన్నట్టుగా ఉంది. ఈ ఇష్యూలో అంటే సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, అందుకనే అన్నారేమో శ్రీకళ్యాణే కదా అనుకుంటా. ఎవరైతే ఉందండి అతను బతికేంటో నెల్లూరు నుంచి వాళ్ళ దాకా దిగితే తెలుస్తుంది. ఆ భవన్ కిరణ్ అని అనంతపురంలో మధ్యల చెరువు సూరి హత్య దాంట్లో జైలు ఇచ్చిన అతను బెనామీ అని ప్రజలందరూ అంటారు. అతనికి నీకు సంబంధం ఏంటి? చేతి నిన్ను ముందు ఇతని మీద అరెస్ట్ చేయాలి, ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎన్కౌంటర్ అని బెదిరిస్తావా మీరు? తమాషాలు చేస్తున్నారా? మీరేమన్నా పెద్ద పుడుంగులా ఎన్కౌంటర్లు చేయమంటానికి, ఎన్కౌంటర్లు చేపించడానికి? మీరు చెప్పగానే ఎన్కౌంటర్లు చేయటానికి? ఇది ప్రజాస్వామ్యం చట్టాలు ఉన్న దేశం అనుకుంటున్నారా? నాగరికత దేశం అనుకుంటున్నారా? ఇదేమన్నా బార్బేరిక్ అనాగరికమైన ఆటవిక రాజ్యం అనుకుంటున్నారా? తమాషాలు చేస్తున్నారు వాళ్ళు స్పైన్లెస్ ఫెలోస్ అందరూ. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పుడు రవి దగ్గర ఉన్నాయి, ఐబామ్ దగ్గర ఉన్నాయి. అవి మొత్తం రికవరీ సొమ్మా ఎందుకుంటుందండి? ఏం దోసుకున్నాడు ఏమన్నా? ఆ కుర్రాడు ఆడి చేతిలో టెక్నాలజీ ఉంది, మీ ఇంటి దొంగలు ఆడి ఇచ్చి ఉంటారు. మీరు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు మాలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయరు? డ్రగ్ కేసులు ఉన్న వాళ్ళు మాలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయరు? మీరు చేసేది సంఘ విద్రోహమైన పనులు. మీరన్నీ బెనామీ ఆస్తులు, మీరు బెనామీలు రాజకీయ నాయకులకి. నీకు తెలీదా ఎవరైతే ఎన్కౌంటర్ చేయమన్నాడు అతనికైనా భవన్ కిరణ్ కొన్ని సంబంధాలు అందరూ ఆ రోజు పిలవలేదా నిన్ను పోలీసులు? మీ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మీ అంతటి మీరు ఆత్మవంచంతో జనాల మీద పడిపోయి, ఏదో మీడియా ఉంది కదా, టీవీలో చూపిస్తున్నారు కదా, పోలీస్ కమిషనర్ కూర్చోబెట్టుకున్నాడు కదా అండి. ఆ పోలీస్ కమిషనర్కి పబ్లిసిటీ పిచ్చి. హైదరాబాద్లో ఇంకా రుగ్మతలు లేవా? ట్రాఫిక్ సమస్య నీది కాదా? హైదరాబాద్లో కల్తీ వ్యాపారాలు జరుగుతున్నాయి. పసుపు, కారం, నూనె, మైదా పిండి, గోధుమ పిండి, నూనెలు, పంది కొవ్వులు, కుక్క కొవ్వులు, కళేబరాల నుంచి తీసే నూనెలు నిరంతరంగా అక్కడ జరుగుతూ ఉంటాయి. సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఇవన్నీ కట్టడి చేయాల్సిన బాధ్యత. ఐ బొమ్మ రవి ఒకటైనా హీరోలు కూర్చోబెట్టుకుని నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావేనా? మీకు వేరే ఏమి లేదా? అలా కూర్చోబెట్టుకోవచ్చు. అసలు ఎక్కడ ఏ చట్టం చెప్పింది? అట్టయితే మరి అందరూ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూర్చోబెడతారా? అసలు ఇంకోటి చట్ట ప్రకారం నిందితుడిని కూడా మీరు ముసుకేసి కూడా చూపించకూడదు. ఈ చట్టం చెబుతుంది. మీరు బరిదెగించి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముసుగైతే మాత్రం ఏంటి, ముసుగు తీస్తే మాత్రం ఏంటి? మీడియా ముందు డిస్ప్లే చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అసలు కోర్టు తేల్చేవారు నిందితుడు. అవును, కోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే దోషి అవుతాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత. మీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఐపీఎస్ చేసిన వాళ్ళకి చట్టాన్ని ఎట్ట గౌరవించాలో తెలియదా? రాజ్యాంగాన్ని ఎట్ట గౌరవించాలో తెలియదా? మీరు ఇట్లా మీ పబ్లిసిటీ స్టాండులతో ప్రజలను ఏమారుస్తారా? అసాంఘికమైన సంఘ విద్రోహులను పక్కన కూర్చోబెట్టుకుని, ఎవరి మూలనైతే జనాలు దోపిడీకి గురవుతున్నారు వాళ్ళ పక్కన పెట్టుకుని వాళ్ళ ముందు అతన్ని నిల్చోబెట్టారు కదా తీసుకొచ్చి. అది దుర్మార్గం అండి, చాలా తప్పండి. అది దీని మీద అసలు మానవ హక్కుల కమిషన్ కేసు వేయాలండి. అవును, నేను చూడలేదు నిజంగా. సంఘాలు, మానవ హక్కుల సంఘాలు రెస్పాండ్ కావాలి, ప్రజా సంఘాలు. నిజంగా నేను చూడలేదు. నిజంగా కనుక ఆ కుర్రాన్ని తీసుకొచ్చి కనుక అక్కడ కూర్చోబెట్టి ఉంటే మాత్రం, అక్కడ పెట్టారు కదా ప్రెస్ మీట్ పెట్టారు, పక్కన కూర్చోబెట్టుకుని. నిజంగా జరిగితే మాత్రం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సిపి మీద కూడా కేసు వేయాల్సిందే. పోలీసులు ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళందరి మీద కేసులు వేయాల్సిందే. హైకోర్టులో పిల్లు వేయాల్సిందే. నేను చూడాల ఉంటే మాత్రం తప్పకుండా జరిగి తీరాల్సిందే. పక్కన వీళ్ళు కూర్చున్నారు కదా. నేను నిజంగా చెబుతున్నానండి, ఒకవేళ కనుక అది నేను రేపే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను రేపే చూస్తా విజువల్. ఉంటే మాత్రం నేను ఇనిషియేట్ చేస్తాను తప్పకుండా, మొహమాటమే లేదు. ఇటువంటి సంఘ విద్రోహాల పక్కన అతను ఎట్ట కూర్చోబెడతారు? వాళ్ళతో పోలిస్తే ఇతను చాలా బెటరు. వాడు సిగ్గుతో చచ్చిపోవాలి వాళ్ళ పక్కన ఎదురుగా కూర్చోబెట్టుకున్నందుకు. ఆ కుర్రాడు అమరావతి విషయంలో వీళ్ళు చేసిన దుర్మార్గం ఎంత అండి? అమరావతి మహిళల మీద పోలీసులు మేకులతో పెట్టిన లాఠీలు పెట్టి కొట్టారండి, జాకెట్లు చించారండి. అప్పుడు అసలు ఎవరు మాట్లాడాడండి? హీరోలు కాదండి వీళ్ళు. వీళ్ళకి ఒక తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళే వీళ్ళు, కడుపుకు అన్నం తినేవాళ్ళేగా. సంస్కారం లేదో వీళ్ళకి? వీళ్ళకేమో ఆంధ్రులు డబ్బు కావాలా? అక్కడ సినిమాలు చూపించుకోవడానికి, జనాలు దోసుకుంటానికి. అక్కడ సామాజిక సమస్య అయినటువంటిది అమరావతి సమస్య. రైతులు రోడ్డు మీద పడి అలో లక్ష అని పోలీసులతో కొట్టించుకుని, జాకెట్లు చింపించుకుని
బూట్ కాళ్ళతో తన్నించుకుంటే మీరు కనీసం ఒక సంఘీభావం లేదు, వాళ్ళకి మా మద్దతుగా ఒక సినిమా తీసింది లేదు, అమరావతి మా రాజధాని అని చెప్పింది లేదు. ముండేడుపులు ఆడతారు ఇక్కడ కూర్చుని ముండమోపుల్లారా. కానీ వాళ్ళే పేరెడ్గా నడిపించారు కదా, వీళ్ళు చెప్తే ఆయనే వింటాడు అప్పట్లో. ఎందుకు వినకపోయినా సంఘీభావం అనేది ఉండాలి కదా. తర్వాత వచ్చిన తర్వాత విజయవాడ మునిగిపోయింది కదా, రాష్ట్రం అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది కదా. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి పారిశ్రామికవేత్తలందరూ వెళ్ళి అక్కడ ఇచ్చారు కదా. మీరు వెళ్ళి కనీసం సంఘీభావం ప్రకటించారా? మేము కూడా ఇదిగో 10 కోట్లు ఇస్తామని చెప్పారు ఎవరన్నా? అదే రేపొద్దున చంద్రబాబు నాయుడు అక్కడ ఏదైనా ఫిలిం సిటీ కడుతున్నాడు, లేదా విశాఖపట్నంలో భూములు ఇస్తున్నాడు, పొలోమని అడుక్కోవడానికి వెళ్తారు కదా. వీళ్ళకి మనం గౌరవం ఇవ్వాలండి, జాలి పడాలి, అయ్యో పాపం అని. ఎంతసేపు మాట్లాడుకున్నందుకు బాధపడాలి. 2014 నుంచి ఇంతవరకు అటువైపు ఎవరు వెళ్ళరండి. వీళ్ళు సంఘ విద్రోహులండి. నాకు వాళ్ళ మీద ఒక రకమైన జుగుప్స, అసహ్యంతో కూడినటువంటి జాలి అండి. అయ్యో పాప మీద బతుకుతారు, వాళ్ళ గురించి ఇంతసేపు మాట్లాడుకుని టైం వేస్ట్, కంఠశోష. అయ్యో పాప కొన్ని కోట్ల మంది పాన్ ఇండియా హీరోలు అయిపోయారు, పాన్ వరల్డ్ హీరోలు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళండి ఏముంది, దౌర్భాగ్యం, దేశం దౌర్భాగ్యం అట్టా ఉంది. నాకు వీళ్ళకంటే కూడా రెడ్ లైట్ ఏరియాలో ఉండేటువంటి వేశ్యలంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు నిజాయితీ, జానుడి పొట్ట కోసం, పిల్లల్ని పోషించుకోవడం కోసం వాళ్ళ దేహాన్ని నడిబజార్లో ఆయన అలిశెట్టి ప్రభాకర్ అని రాస్తాడు, ఒక కవి, విప్లవ కవి. తాను కురుపై ఒకరికి పొరుపై, తాను పుండై ఒకరికి పొండై, తాను శవమై మరొక వశమై అన్నట్టు. వాళ్ళు నిజాయితీ అండి. వాళ్ళు బొల్లు కొవ్వెక్కి వాళ్ళు ఏం ప్రాస్టిట్యూషన్ చేయట్లా. కడుపు నింపుకుంటానికి, ఆ ఖాళీ కడుపుని 4 మెతుకుల కోసం ప్రాస్టిట్యూషన్ చేసి సాయంత్రానికి డబ్బులతో బతుకుతున్నారండి. వీళ్ళలాగా సమాజాన్ని మోసం చేయట్లా, వంచట్లేదండి. వాళ్ళలో ధైర్యంగా నడి బజార్లు నిలబడి వాళ్ళ దేహాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారండి. దాంట్లో మోసం లేదు, ఏమీ లేదండి. వీళ్ళు ఎంత మోసపూరితమైన జీవితాలండి ఇవన్నీ కూడాను. దగులుబాజీ జీవితాలండి. సమాజాన్ని వంచేస్తున్నారండి. ఒకళ్ళకొకళ్ళు స్వలింగ సంపర్కులాగా మీడియా, రాజకీయం, సినిమా 3 ఏకమైపోయి యువతను నాశనం చేస్తున్నారండి. ఎంతో బంగారు భవిష్యత్తులో యువత అండి. ఈ దౌర్భాగ్యుల పాలిట పడిన వాళ్ళు అమెరికాలు కూడా అక్కడ ర్యాలీలు చేయడం, క్షీరాభిషేకాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, వాళ్ళు ఇంకా ఇదే మెసేజ్ లేదండి యువతకి. మన పిల్లలకు మనం ఇచ్చేది ఏంటండి? పొట్టేళ్ళని కొట్టి ఆ రక్తంతో కటౌట్లకి తర్పణ చేస్తారండి. ఇదే మన సినిమాల ద్వారా ప్రమోట్ చేసేది. ఇప్పుడు ఎవడన్నా ఈ సినిమాలు తీస్తున్నా చాలా సినిమాల్లో డైరెక్టర్ కానివ్వండి, హీరో కానివ్వండి, దాంట్లో నటించే నటులు కానివ్వండి, వెళ్ళి కన్న తల్లిని పక్కన పెట్టుకుని సినిమా చూడమనండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తా, కన్న తల్లిని పక్కన కూర్చొని తల్లి ముఖంలో ముఖం పెట్టి చూసుకుంటా, పక్కన చెల్లి, అక్క, వదిన, బంధువులు ఉంటారుగా, ఆడపిల్లలు ఉంటారుగా, వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళ మధ్య కూర్చొని ఫస్ట్ ప్రివ్యూ వేసుకుని చూసుకోమనండి ధైర్యంగా. ఈ సోకాల్డ్ హీరోలని, ఈ జీరోగాళ్ళని, దాంట్లో పనిచేసే ఆర్టిస్టులను అందరినీ వెళ్ళిపోయి ఆ డైలాగ్ రాసిన రచయితని, కెమెరామెన్, మొత్తం అందరినీ వాళ్ళ పిల్లలతో కూర్చొని ఆ సినిమా ప్రివ్యూ వేసుకుని చూసినప్పుడు వాళ్ళకి గుండె అంతరాత్మ సాక్షి ఓకే అనుకున్నప్పుడు రిలీజ్ చేయమనండి. వాళ్ళకి ఓకే కాబట్టి అసలు రిలీజ్ చేయరు కదా, వాళ్ళ సినిమా మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. చూపించరు కదా వీళ్ళు, ఆ కణతల్లులకి వాళ్ళకి చూపించరు కదా ప్రివ్యూలు. అది కదా ద్వందార్థాలు ఏ తల్లి ఒప్పుకుంటుందండి? సంస్కారవంతురాలైన తల్లి, ఆ మహిళ అయినా ఒప్పుకుంటుంది ఈ ద్వందార్థాల సినిమాలని. పక్కన కొడుకుని కూర్చోబెట్టుకుని ఆ ద్వందార్థాలను ఆస్వాదిస్తుందా కన్నతల్లి? అంగాంగ ప్రదర్శన ఏ కూతురు ఊహించుకుంటాడా? నా కూతురు అయితే ఉంటుందా అని. కానీ మీరేమో ఈ వర్షంలో చెబుతున్నారు, అంగాంగ ప్రదర్శన చేసినటువంటి వాళ్ళతోటి ఓపెనింగ్స్ చేపిస్తున్నారు కదా, షాప్ల ఓపెనింగ్స్, రెస్టారెంట్ల ఓపెనింగ్స్, రకరకాల ఓపెనింగ్స్. దానికి దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదండి. అది కూడా తప్పే. డ్రగ్ పెల్లర్స్గా ఉండాలని బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకున్నమాట వాస్తవం. దిగజారిపోయిన తత్వం అది. రాజకీయంగా దాన్ని ఏమో పలాయనం అనాలా, దిగజారుడుతనం అనాలా, బ్యాంక్రప్సీ అంటాం కదా, దిగజారుడుతనం బ్యాంక్రప్సీ అంటాం కదా. ఇక్కడ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాలు సినిమా వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటాం ఏంటంటే నాన్ సెన్స్ కదా. బ్రాండ్ అంబాసిడర్లకు ఎవరిని పెట్టుకోవాలి? ప్రభుత్వానికి అవునొచ్చింది తీసుకొచ్చిన పద్మభూషణ్ పద్మవిభూషణ్ అంటే ఇవాళ ఇటువంటి పద్మవిభూషణ్ కాదు, ఇప్పుడు పద్మభూషణ్, పద్మశ్రీలు అన్ని అందరూ చూస్తున్నారు. ఇక మనం చూసాం. ఇక అవన్నీ పాపం కూడా మాట్లాడినా కూడా నోరు కడుక్కోవాలి. రాష్ట్రానికి ఒక గొప్పతనం రావాలంటే ఒక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో నిష్ణ అబ్దుల్ కలాం గారు, ఇటువంటి వాళ్ళని మనం బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటే, లేకపోతే ఒక బోర్డర్లో పనిచేసి యుద్ధం చేసినటువంటి కార్గిల్ వీరులు లాంటి వాళ్ళని మన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టండి. లేకపోతే ఒక షటిలో ఇటువంటి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ చేసిన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టండి. అది కానీ
వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని మీరు అంతా కరెక్టే. అంగాంగ ప్రదర్శన చేసిన వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అంటే జాతికి సిగ్గుచేటు కదా, తెలుగు జాతికి. అద్భుతంగా చదువుకుని అమెరికా వెళ్ళి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా తానా ఆట నాట్స్ అన్ని అన్ని పెట్టేసి అక్కడ పెట్టేసి వీళ్ళని తీసుకెళ్లి అక్కడ నాటకాలు, డాన్స్ చేయటం, అసాంఘికమైన పనులన్నీ చేయటం అక్కడ అవి కూడా ఉన్నాయి కదా. మరి వాళ్ళే చదువుకున్న వాళ్ళు చేస్తున్నప్పుడు సినిమాలు చోటు. సుబ్బారావు గారు నేను కూడా చెప్పనా, ఇప్పుడు అమెరికా వెళ్ళిన చెత్త అంతా కనుక హైదరాబాద్ అమీర్పేటలో ఉంటే కలరా వచ్చేది ఈ పాటికి, విజయవాడలో ఇక్కడ ఉంటే. అంత పరిమాణం చెత్త అంతా అక్కడికి చేరిపోవటం వల్ల మనం బతికిపోయాం కొంతమేరకు. నేను లేకపోతే అక్కడికి వెళ్ళి ఏంటంటే ఊరేగింపులు ఏంటంటే, కుల సంఘాలు ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర గొడవలు ఏంటంటే, కమ్మ సంఘం, రెడ్డి సంఘం, వెల్లం సంఘం, కాపు సంఘం ఏందండి దౌర్భాగ్యులు. కాకపోతే భావజాలం పోదు. ఈ దౌర్భాగ్యులు ఎక్కడికి వెళ్ళినా ఈ బానిసత్వం, ఈ భావజాలం అక్కడ ఎట్టాగా ఉంటుంది. దాన్ని కూడా ఎమ్మటి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి విశ్వమానవులుగా తయారవ్వాలి. విశ్వానికి ఆ నాలెడ్జ్ని మనం అవకాశం బట్టి తీసుకొచ్చి మన ఇండియాలో ఉపయోగించుకోవాలి. లేదా అక్కడ ఉండైనా సమాజానికి ఇంకా ఉన్నతంగా ఉండేటట్టు ఉండాలి. కన్న తల్లిదండ్రులు గౌరవ మర్యాదలు పెంచేటట్టు ఉండాలి. మన తోడబుట్టిన వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది అప్లిఫ్ట్ చేసేటట్టు ఉండాలి. మనం పుట్టిన గ్రామాల్లో లేకపోతే మనం ఉన్న ప్రాంతాలకు ఏదైనా సమాజానికి సేవ చేసేటట్టు ఉండాలి మన దేశానికి. ఏంటంటే దౌర్భాగ్య దొగులు బజీ యాదవులు అక్కడికి వెళ్ళి ఆ కొట్లాట్లోనూ ఇదేంటండి, ఇక్కడ కూర్చునే ఫ్యాన్ వార్ ఏంటంటే, సాఫ్ట్వేరు ఆ వేరు ఈ వేరు అని అంటే చదువుకునే యాదవులు కూడా సోషల్ మీడియాలో కొట్లాట్లు, అసభ్యమైన కామెంట్లు. అక్కడి నుంచి మళ్ళీ వీడియోలు పెడతారు కొంతమంది. అక్కడి నుంచి వీడియోలు, ఇక్కడి నుంచి కూడానండి. భాష కూడా చాలా ఇక్కడ లాయర్లు అని చెప్పుకుంటారు కొంతమంది. లాయర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా కుల సంఘాల పేరుతోనూ సినిమా హీరోలుగా భజనలు చేయటువంటి. ఏముంది అంత బాగా దిగదాడు బానిసత్వం ఎందుకంటే, మానసిక బానిసత్వం. సినిమాగా చూడవచ్చు కదా, కులాల మతాలతో పని ఏముంది, హీరోయిజం ఏముంది. టికెట్ పెట్టి కొనుక్కుని వెళ్తాం, సినిమా బాగుందంటే ఆస్వాదిస్తాం, బాగాలేదు అనుకోండి మానేస్తాం. అంతేగాని అదే హీరో సినిమా, అదే మా కులస్తుడు, లేకపోతే మా హీరో ఏందా హీరోయిజం, ఆ వ్యక్తి పూజ ఏంటి, బానిసత్వం, భావదరిద్రం కాకపోతే ఎందుకు అది దిగజారటం? మనం చదువుకున్న వాళ్ళు అవుతాం, ఎలా ఇంజెస్ట్ అవుతుందండి అసలు? ఇప్పుడు మన బంధువులను, స్నేహితులను, లేదా మన ఇంట్లో వాళ్ళని ప్రేమించలేనటువంటి వాళ్ళు, అభిమానించలేనటువంటి వాళ్ళు లాస్ట్కి చనిపోయి కోసుకునే వాళ్ళు కూడా ఉన్నారు హీరోల కోసం. చంపుకుంటలా, హత్యలు చేసుకుంటలా. ఏందండి ఇదంతా? పక్కనున్న మనిషిని మనం, మన ఇంట్లో మనిషిని, మనం పనిచేసే మనిషిని మనం గౌరవించలేం, మన చుట్టాలను మనం ప్రేమించలేం. మనకు భేషజం, మనకంటే తక్కువ ఉన్నాడంటే, ఆస్తిలో తక్కువ ఉన్నాడంటే వాడంటే మనకు అసూయ. కానీ మనకంటే ఆడేదో గొప్పవాడని వెంపర్లాడి ఆడి గేటు దగ్గర బయట నిలబడి ఆడి చీచా అంటే ఆడితో దెబ్బలు తినటం, ఆడికి ఏసడిచ్చుకుంటే పట్ట మా హీరో మమ్మల్ని అన్నాడు అంటాం. ఆడి షేక్ హ్యాండ్ కోసం వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, అబ్బో నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఆ చేతిని ఏదో పారం పవిత్రంగా పెట్టుకుని పెంటకొప్పలో పెట్టిన ఆడి చేతికి ఇచ్చిన ఒకటే. సినిమా హీరో వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చే కదా పెంటకొప్పలో చేయబెడితే ఇంకా గౌరవంగా ఉంటుంది. కానీ ఫ్యాన్స్ అలా అనుకోవట్లేదు కదా. దౌర్భాగ్యులు. ఇదే విజయవంతులు అంటే ఏంటండి? చదువుకుంటాం అంటే ఏంటి అర్థం? గౌరవం పెంచుకుంటాం, ఆత్మజ్ఞానం పెంచుకుంటాం, సామాజిక స్పృహ పెంచుకుంటాం. అది విద్య అంటే. ఈ పనికిమాలని ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఏంటంటే, ఈ సినిమా వాళ్ళకి ఇచ్చిన ఒకటే, బుర్రకథలోనూ నాటకాలు వేసి తోలుబొమ్మల వాళ్ళకి ఇచ్చిన ఒకటి, వాళ్ళు ఒకటే ఫాము. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారా, ట్రైలర్ రిలీజ్ కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ ఎంత తొక్కిసలాట జరుగుతుంది? తొక్కిసలాట డబ్బులు ఇస్తారండి, 500-1000 రూపాయలు బస్సులు పెట్టి వేసుకొస్తారండి. బిర్యానీ పొట్లం, బీర్ సీసా, అంతేనా? అంతమించి ఈ మొఖాలకు మళ్ళీ సినిమా ఫ్యాన్స్ కూడా అండి మొఖాలకే కోతి మొఖాలండి. ఆంగికం, వాచికం ఏమి ఉండవండి వీళ్ళకి. వీళ్ళ మొఖాలు అద్దంలో చూసుకోమనండి. వీడు ఎవడన్నా హీరో అనే లక్షణం ఉందా అండి? స్ఫురద్రూపం ఒకటికి ఉందా? మొహంలో అందం ఉందా? ఇవాళ సోకాళ్ళు హీరోలో సగం మంది 90% ఎవడండి వాచికం, ఎవడ డైలాగ్ డిక్షనరీ ఎవడుందండి? ఆగకుండా డైలాగ్ డెలివరీ చెప్పమనండి. చూసి ఒకసారి చదవమని, తెలుగు చదవమనండి. ఒక్కడికి తెలుగు సైడ్కి ఒత్తులతో సహా పలకగలడు ఎవడన్నా డైలాగు. కానీ ఫ్యాన్స్ అలా వీడు ఎవడన్నా సొంత ఇది ఉందా అండి? వాయిస్ కొంతమంది ఏమో డబ్బింగ్ ఆర్టిస్టులు పెట్టుకుంటాం. ఏందండి ఇదంతా మాట్లాడకుండా వేస్ట్ అండి. ఆ సినిమా గురించి మాట్లాడాలంటే, సినిమా గురించి మాట్లాడడం కదా, సొసైటీలో యూత్ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ బాధ అనిపిస్తుంది. ఇవాళ వాళ్ళంటే ప్రాణం తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మన భవిష్యత్తు అంతా మన యువత అండి. రేపు జీవితం వాళ్ళది. దేశాన్ని, కుటుంబాలను బాగు చేయాల్సింది మన యువత. తల్లిదండ్రులను చూసుకోవాల్సింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం, అనాథ శరణాలయాల్లో పడేయటం, ఇవన్నీ సామాజిక రుగ్మతలు కదండి. మన భారతీయ సంప్రదాయంలో కుటుంబ నేపథ్యం ఇది కాదు కదా, కుటుంబ వ్యవస్థ ఇది కాదు కదా. సినిమాలు అవి చెప్పాలి కదా, బంగారు కుటుంబం అని, ఉమ్మడి కుటుంబం అని రకరకాల పేర్లతో చక్కటి ఆత్మీయ బంధాలను మనం తెరకెక్కించాలి కదా, మానవీయ కోణానికి తెరకెక్కించాలి కదా. ఇవాళ అనాథ శరణాలయాల్లో పిల్లలు కడసారి చూపులు లేక
నేను చూశాను, నేను వారం రోజులు నేను ఆనందం లేకపోయాను సుబ్బారావు గారు. ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్తే ఆ పరిస్థితులు చూసి, పిల్లలు అమెరికాలో ఉంటారంటే, ఎక్కడో ఉంటారంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, కనీసం ఫోన్ ఎత్తరంట. ఇక్కడ జూబ్లీహిల్స్లో జూబ్లీహిల్స్లో బంజారీస్లో మా అబ్బాయికి ప్యాలెస్లు గీలెస్లు అన్నీ ఉంటాయి. అక్కడేమో పాపం వాళ్ళకేమో సాయంత్రం పూట వాళ్ళ బాధలు. ఎందుకంటే మన బతుకు ఇంకా దేనికండి ఈ బతుకు? ఎప్పుడైనా సచ్చేదే కదా. ఎందుకు ఇప్పుడు బతికి కూడా సచిన బతుకులు ఎందుకంటే జీవోత్సవాలని బతుకులు. మొన్న మధ్య ఒక ఎన్ఆర్ఐ ఎవరు ఫేమస్ ఎన్ఆర్ఐ పేరు ఎద్దు కానీ హాస్పిటల్లో వాళ్ళ అమ్మని చూడటానికి వచ్చాడని చెప్పేసి వీడియోలు తీసి రోజు పోస్ట్ చేసేవాళ్ళు 2-3 రోజులు. దౌర్భాగ్యం అండి. ఇలా బతుకంతా సోషల్ మీడియా మీద బతకటమే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేది లేదు, వాళ్ళ వ్యక్తిత్వాలతో వాళ్ళు బతికేయలేదు. సోషల్ మీడియా ఎందుకండి ఎంతసేపు? దేనికోసం సోషల్ మీడియా అంటే అనుత్పాదకం, అన్ప్రొడక్టివ్నెస్. చేతిలో ఫోన్ ఉన్న ఒక మాట కామెంట్ పెట్టేయచ్చు. అక్కడ ఎవరిని పడితే ఎంత టైం పడితే అంత టైం తిట్టేయచ్చు. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులను మనం చూడం, మన పిల్లము మన పిల్లలు లేకపోతే మన అన్నయ్య మన ఇంట్లో కుటుంబ సభ్యులు డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడో మనకు తెలియదు. కానీ హీరో డేట్ ఆఫ్ బర్త్లు మాత్రం వాడి పెళ్లి రోజు, వాడి శోభనం రోజు, వాడి పిండాకుడి రోజు అన్నీ వీడికి తెలుసు. వీడికి కావాలి. ఆ రోజు పెద్ద ఫ్యాన్ వారు. ఇంట్లో కన్న తల్లిదండ్రులకి వీళ్ళు కనీసం ఏ రోజు కాళ్ళకు నమస్కారం పెట్టేది ఉండదు. గుడ్ మార్నింగ్ అమ్మ అని, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పేది ఉండదు. లేకపోగానే ఇక సోషల్ మీడియా ఆడట్ట ఈడట్ట. ఇది ఎంత బిజినెస్, సినిమా ఇండస్ట్రీ చేసిన బిజినెస్, మార్కెటింగ్. బౌట్ సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు ఒక ఉన్నతమైన దేవుడిచ్చిన దీంట్లో ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా ఉన్నారండి. మీరు ఏం కోరుకుంటారు? నా వాయిస్ మంచిగా పాజిటివ్ వేలో 10 మంది, కొంతమంది కాదు మెజారిటీ సమాజానికి వెళ్ళాలి, మంచి ఇంటర్వ్యూలు చేయాలి, అది సామాజికంగా మెసేజ్ ఇవ్వాలని మీరు కోరుకుంటారు. మీలాంటి వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము కూడా మాట్లాడాల్సిన త్రికరణ శుద్ధిగా అంతరాత్మ సాక్షిగా మంచిగా మాట్లాడాలి. ఎవడు బయటాడు ఏమన్నా అనుకోనివ్వండి, ఏదన్నా చేయండి. అంతరాత్మ అనేది ఒకటి ఉంది కదా, బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, దేవుడు ఇచ్చింది. నోరు ఉంది కదా, అన్నం తింటున్నాం కదా నోరు, దాంతో మంచిగా మాట్లాడాలి కదా. వ్యక్తి దోషాలు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. వాళ్ళ సొమ్ము నేను తింటలా, నా సొమ్ము వాళ్ళు తింటలా. కాబట్టి మనం మాట్లాడేది 10 మందికి, యువతకి ప్రధానంగా, మన భవిష్యత్ తరాలు వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలి. అన్నదాతకి ఏదన్నా ఉపశమనం కలిగేటట్టు ఉండాలి. బార్డర్లో నిరంతరం మన దేశాన్ని కాపాడే జవాన్లకి కనీసం మనం ఒక ధైర్యంగా మనం కూడా ఇదిగా ఉండాలి, సపోర్ట్గా ఉన్నట్టు ఉండాలి. పోలీసులు నిరంతరం శాంతి భద్రతలు కాపాడే పోలీసులు కూడా మనం ఒక ధైర్యంగా ఇవ్వాలి. అట్లా మన దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వైద్య రంగంలో రీసెర్చ్ చేసే వాళ్ళని మనం గౌరవించాలి. అప్పుడే కదా దేశం బాగుండేది. అందరం లివ్ అండ్ లెట్ లివ్ అనేది ఉండేది. సినిమాగాళ్ళు ఎమ్మడి పడితే మనకేంటండి వచ్చేది? దౌర్భాగ్యం. ఎంటర్టైన్మెంట్ ఇస్తారండి, జస్ట్ 3 hours 2 hours ఎంటర్టైన్మెంట్. సో మీరు చెప్పే లెక్కన టోటల్ గా ఐబొమ్మ లాంటి వాళ్ళు 10-20 మంది ఉండాలంటారు. 100% ఉండాలి. ముందు ప్రభుత్వాలు తక్షణమే వీళ్ళకి ఇస్తున్న వెసులుబాట్లు ఇవ్వకూడదు. వీళ్ళని చెప్పు కింద తేలిలాగా తొక్కి పెట్టాలి. వీళ్ళని అయ్యో పాపం అనకూడదు. సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరచాలనం ఇచ్చినా పాపమే. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, వ్యామోహంలో వెళ్తున్నారు కదండి రాజకీయ నాయకులు, వాళ్ళు చాలా పాపం చేస్తున్నారు దేశానికి. ఇప్పుడు నాకు విచిత్రం, కొంచెం ఆశ్చర్యకర విషయం ఏంటంటే, మన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ వేరే దేశం నుండి తీసుకురాలేకపోయారు. కానీ రవిని నెదర్లాండ్ లో వెంటాడారంట. ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో అతనే అడిగాడంట. అయ్యని ఒకటి మాటలండి. నాకు తెలిసింది ఏంటంటే, అతను ఏదో ఆస్తులు అమ్ముకున్న కోసం ఇక్కడికి వస్తే కుటుంబ సభ్యులు ఏదో చెబితే తెలిసి పట్టుకున్నారు, కానీ వీళ్ళు వెళ్ళి పట్టుకోలేదు అనేది నేను వింటున్నటువంటి వార్త. ఇంటర్పోల్కి వెళ్ళటం పోయి అంత ఇదేమీ లేదండి. అతను ఎక్కడ కరేబియన్ ఐలాండ్స్ లో సిటిజన్. అతను భారతీయుడు కాదు. ఇప్పుడు అతనికి ఇంటర్నేషనల్ లాస్ వర్తిస్తాయి. రేపు పొద్దున అది ప్రూవ్ చేయలేరు పైరసీని. ఇప్పుడు ఈ ఊరినే 10 కేసులు పెట్టి అతను 2 నెలలో 3 నెలలో ఇది చేయగలరు. ఇదే చేస్తే రేపు పబ్లిక్ లో రివోల్ట్ వస్తుంది, అతనికి సానుభూతి పెరుగుతుంది. రేపొద్దున అతనికి సపోర్ట్ చేసి అతను బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సానుభూతి వస్తుందండి. ఎన్ని రోజులు పెడతామండి కక్ష సాధింపు చర్యతో? వాళ్ళని పక్కన పోయి కూర్చోబెట్టుకుని సెల్ఫ్ గోల్ కొట్టుకుంది పోలీసు. నీ చట్టం తన పని తాను చేసిపోతుంది. దాంట్లో హీరోయిజం ఏముంది? సిపి హీరోయిజం ఏముంది? అతను సవాల్ ఇసిరాడు, మేము పట్టుకున్నామని. సవాల్ ఇసరకపోతే పట్టుకోవా? నీ డ్యూటీ కదా. సవాల్ ఇసరకపోతే దోషులను పట్టుకుంటాం, క్రిమినల్స్ని పట్టుకున్నామంటాం. అది హీరోయిజమా? సవాల్ ఇసరటం ఏంటి? సవాల్ ఇసరకపోతే పట్టుకోవా? నువ్వు శాంతి భద్రతలు కాపాడవా? దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాం ఏంటి? నువ్వు అసలు పోలీసులు సినిమా వాళ్ళకి పిఆర్ఓలుగా పనిచేసినట్టు ప్రవర్తించడం ఏంటి? సినిమా ఇండస్ట్రీకి, సినిమా హీరోలకు పిఆర్ఓలుగా ఉన్నారా, పోలీస్ ఆఫీసర్లుగా ఉండాలా మీరు? వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళు ఏదో పెద్ద సంఘ సంస్కర్తలు
సంఘోద్ధారకుల్లాగా హీరోలను పక్కన పెట్టుకుని మాట్లాడటం ఏంటి? వీళ్ళందరూ కాపీ రాయిళ్ళు కదా, ఇతరుల సినిమాలన్నీ వీళ్ళు కాపీలు చేసి రీమేకులు చేసుకోలేదా? స్టోరీస్ కూడా తీసుకుంటారు, ఇతరుల సబ్జెక్టులు స్టోరీలన్నీ కాపీ కొట్టేసి పిల్లలు, అమాయకమైన యువత, ఎంతోమంది స్పార్క్ ఉన్న పిల్లలు సబ్జెక్ట్ చెప్తానికి వస్తే అది నేసి వీళ్ళు మాడిఫై చేసుకుని వీళ్ళు హీరోలుగా సినిమాలు తెరకెక్కించుకోవట్లేదా? సాంగ్స్ కూడా కొన్ని తీసుకున్నారు, అన్ని కాపీలేనండి వీళ్ళందరూ. మీరు చెప్పుకునే ఇవాళ భారతదేశంలో ఇవాళ సోకాల్డ్ ఆస్కార్ గీస్కార్ అన్ని కాపీ క్యాట్లే వీళ్ళందరూ కూడా. ఎప్పుడో పోయింది క్రియేటివ్ మైండ్స్, ఎప్పుడో పోయింది. నేను మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు లేదని కదా ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు రాక మృగ్యమైపోయి పక్కన పడి ఉంటున్నారు. ఒకప్పుడు చాలా మంచి క్రియేటివ్ చక్కటి మంచి సినిమాలు వచ్చాయి, ఇక్కడికి వచ్చినా కూడా చాలా వచ్చినాయి. సో ఇవన్నీ పైరసీ వీళ్ళు చేస్తున్నారు అంటారు, అసలు రవి చేస్తున్న తక్కువ అంటారు, రవి బొమ్మ చేస్తారు. రవికి ఎవరు ఇస్తారండి? రవిగా అక్కడ ఉన్నాడు, పెట్టుకున్నాడు, మీ దగ్గరే ఉన్నారు. వాడికి వయసు ఎంత అండి? అతను ఉన్న స్ట్రక్చర్ ఎంత, ఆర్గనైజేషన్ ఎంత? అదేమంటే అతని దగ్గర దొరికింది 3 కోట్లు కాదు 3,000 కోట్లు ఇంటర్నేషనల్ లో ఉంది అని ప్రచారం. 30 కోట్లు రికవరీ చేసుకున్నారంట. మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? దొంగ ఆస్తులు అమెరికాలోనూ దుబాయ్లో మీరు దేశద్రోహం చేసి ట్యాక్సులు కట్టుకోండి విదేశాలకు పంపించిన ఆస్తులు, మీ ఆస్తులు ఎంత ఉన్నాయి తెలీదా? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు డల్లాస్లో ఎంత ఉంది ఒక్కొక్క హీరోకి? దుబాయ్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి తీమనండి. వాడి మీద పడి ఎడుతారండి మొనమోపేడుకులు మీరు. మీ దొంగ ఆస్తులు ఏమండి? మీ 1,000 కోట్ల రూపాయలు మీరు అన్ని ట్యాక్సులు కట్టారా? గవర్నమెంట్కి చిత్తశుద్ధి 30%. మీరు తీసిన సినిమాలు అన్నిటికీ లెక్కలు చూపించి నిజాయితీగా పెట్టారా? అప్పుడు అన్నాజార్ అనేవాడు వచ్చి నిరాహార దీక్ష అయితే మేము ఉన్నామని బయలుదేరతారు ఈ బ్లాక్ మార్కెట్ సినిమాలు తీసేవాళ్ళు అందరూ. బండి కింద కుక్కలాగా నడిచి వెళ్ళిపోతారండి మేము ఉన్నామని. వీళ్ళు చేసేది ఏముండదు. బండి మండు ట్యాండ్లో బండి లాగుతుంటే 2 ఎడ్లు ఒగస్తా సొంగలు కాల్చుకుంటా లాగుతాయి గడ్డి బండిని. దాని కింద కుక్క నడిచేస్తుంది, 1-2 కుక్కలు నడిచి ఆ బండి అంతా మేమే లాగామని ఈ ఒగరుస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం బండి నేనే లాగేస్తున్నాను అన్నట్టు. ఆడ అన్నా హజార్ అనేవాడు ఒక డ్రామా చేశాడు కదా అప్పుడు, దేశాన్ని ఉద్ధరిస్తానని 14లో చీటింగ్ వ్యవహారం చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరూ. కార్గిల్ యుద్ధంలో దేశం గెలిచిందనగా వీళ్ళే ర్యాలీలు చేసేస్తారు. క్రికెట్ వెళ్తే వీళ్ళే చేసేస్తారు, అన్ని వీళ్ళే. అమరావతి వైపు మాత్రం చూడండి, అమరావతి వైపుగా అక్కడ కొడతాడంటే వెళ్తారు అక్కడికి. కొట్టేవాడు ఉంటే మాత్రం వీళ్ళు మోకాళ్ళ దండేసి మోకాళ్ళ మీద పాక్కుంటే వెళ్తారు, కార్లు బయట పెట్టి. అక్కడ వంగేవాడు ఉంటే మాత్రం మెళ్ళ ఎక్కుతారు. ఇక్కడ నిన్నమొన్నటి దాకానేమో ఫోన్లు టెలిఫోన్లు ట్యాపింగ్లు చేసిన సినిమాకి కప్పం కట్టినా కలవకుంట్ల కుటుంబానికి మోకాళ్ళ దండ వేశారు వీళ్ళందరూ, ఈ హీరోగాళ్ళు అని చెప్పుకునే వాళ్ళందరూ. అదే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొత్తుకున్నా కూడా వెళ్ళి డ్రగ్స్కి వ్యతిరేకంగా తాట తీస్తానంటే అప్పుడు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తామని అప్పుడు మాట్లాడుతూ మొదలెట్టారు. అసలు అప్పుడు కనీసం విష్ చేయడానికి కూడా వెళ్ళాలి వీళ్ళు. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కలవరండి. కొవ్వు ఒక్కొక్కడికి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు వీళ్ళందరూ తొక్కిన ఆరలాగుతామనంటే బాబు జీహూజర్ అని కాళ్ళ బేరానికి వస్తారు వీళ్ళు. వీళ్ళనే అయ్యా పాపం అంటాం, మనకు పాపం అండి. అయ్యో పాపం అని వీళ్ళని అనకూడదు, వీళ్ళ మీద ఎటువంటి జాలి గౌరవం కూడా అరెస్ట్ చేయించడం అనేది ఒక పెద్ద విక్టరీగా ఫీల్ అవుతుంది టాలీవుడ్. వాళ్ళు పెండాకుడు విక్టరీ, వాళ్ళు పెండాకుడు. వాళ్ళదేమిటి వచ్చిందండి? పక్కలేసేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు నిర్మాతలుగా చెప్పుకునేవాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి? బాంబే నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్న పనులు ఏంటి? నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది అన్నట్టు. అందుకనే దానికి కావాల్సిన వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు అందరూ అటు అండగాగుతున్నారు. వాళ్ళకి వీళ్ళు సంతృప్తి అన్ని రకాలుగా సేదలు తీరుస్తున్నారు. కాబట్టి అపరస్పరంగా ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ స్వలింగ సంపర్కం జరుగుతుంది. ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక వార్నింగ్ ఇచ్చాడు వీళ్ళకి. అప్పుడు ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు అతని వెబ్సైట్లోనే. దాదాపు అందరి ప్రొఫైల్స్ నా దగ్గర ఉన్నాయి, అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి, ప్రైవేట్ లైఫ్లో మొత్తం ఉన్నాయని చెప్తున్నాడు. మన దగ్గర లేవా? ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం అందరూ ఉండే ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది. ఓ హీరో ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు చేసే కథలు ఏంటి, వాళ్ళు చేసే దొంగ వ్యాపారాలు ఏంటి, అసాంఘిక వ్యాపార కార్యకలాపాలు ఏంటి మన దగ్గర లేవా? ఎందుకు లేవండి? అదేమంటే పైరసీ డేటా ఉంది అందుకని మేము భయపడిపోతాం. నువ్వెవడో భయపడటానికి? ప్రజలది డేటా ఉంది, నువ్వు అంత పెద్ద ఇదే, నీకు అంత హితం ఉందా సమాజం గురించి? ప్రజల డేటా అంతా వాడి దగ్గర ఉందంట, 5 కోట్ల మంది డేటా. దానికోసం వీళ్ళు భయపడిపోతున్నారు. డేటా చౌర్యం జరిగిందంట. డేటా చౌర్యం జరిగితే మరి మీరేం చేస్తున్నారు? అంత మా ప్రజల కోసం అంత పాకులాడేవాళ్ళు మీరు తీసిన సినిమా పోరంబోక సినిమాలు ఏంటి? అప్పుడు దేశద్రోహం కాదా? మరి థియేటర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు టికెట్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ నెంబర్కి SMS వస్తుందని చెబుతారు. అది డేటా చౌర్యం కదా? ఫోన్ నెంబర్ల డేటా మీరు ఎట్లా తీసుకుంటారు? పబ్లిక్ ఫోన్ నెంబర్లో నువ్వు ఫిజికల్గా టికెట్ ఇవ్వాలి.
అక్కడ పాప్కార్న్ కొన్నా నీకు ఫోన్ నెంబర్ ఇస్తే కానీ తీసుకోమనే పరిస్థితికి వచ్చింది ఇవాళ. మరి అది డేటా చోరింగ్ కాదా? ఏం లాగిన్ కానీ అసలు మనం ఓటీటీలు చూడలేం కదా. ఓటీటీ చూడాలి మరి అది డేటా చోరింగ్ కాదా? మరి అంత మీరు డేటా చోరీ అనే వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్లు మీ బతుకులన్నీ రికార్డ్ చేశారుగా ప్రభుత్వం. మరి అది డేటా చౌర్యం కాదా? అది ప్రైవసీ ఉల్లంఘన కాదు, వ్యక్తి ప్రైవసీ ఉల్లంఘన కాదు. ఆ రోజు నోట్ ఏం పెట్టుకున్నారు మీరు అందరూ? మీరు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీరు మాట్లాడితే కొన్ని లక్షల మంది సమాజంలో ముందుకు వచ్చి ఉంటారు. అవును. మీరు నేను మాట్లాడింది 10 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు అంటారు, 50 ఏళ్ళు అంటారు, అది వేరే సంగతి. అవును. వాళ్ళు మాట్లాడితే ఒక హీరో అనేవాడు ఇమేజ్ వచ్చినట్టు మాట్లాడితే సమాజం అందరూ దానికి అటెన్షన్ పే చేస్తుంది. అటెన్షన్ పే చేసినప్పుడు మీరు మంచి మాటే చెప్పాలి కదా. ఇప్పుడు ఒక రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉండారంటే వాళ్ళు కొన్ని వ్యక్తిత్వ విలువలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవి అనుచితంగా సలహాలు చెప్పేవాళ్ళు కాదండి. పిలిచేవారిని చెప్పన్నా మేము చెప్పలే బాబు, మేము చెప్తే అంటాం కూడా కాదు, మాకుండే సాలే అని అనుకునేవాళ్ళు. విఘ్నులు వాళ్ళు అందరూ, పెద్దలు అందరూ కూడా. ఇప్పుడు మహామహులు చాలామంది ఉండేవారు కదా, స్టేజ్ మీదకి వస్తే ఊరిని వెళ్ళి కనిపించి గెస్ట్గా పిలితే వెళ్ళి వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ నేటి సోకాళ్ళు సినిమా హీరోలు చెబుతున్న నీతి సూక్తులు ఆ రోజులు ఎప్పుడు చెప్పలా. వీళ్ళేమో అత్త తెడ్డునాకుతా కోడలకు శుద్ధులు చెప్పింది అంటారే, అట్లా ఇవాళ వీళ్ళు చేసేనేమో అసాంఘికమైన పనులు, అసాంఘికమైన అడ్వర్టైజ్మెంట్లు, పేరుకేమో జాతీయ స్థాయి అవార్డులు తెచ్చుకుంటారు. ఇక్కడ చేసేనేమో రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్లు, పాల ప్యాకెట్లకి, కూల్ డ్రింక్స్కి అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళు ఇచ్చే చిల్లర తీసుకుని బతికే బతుకులు. సుప్రీంకోర్టు చెప్పింది కదా, కంటెంట్కి ఏదైనా సరే మీరు ప్రమోషన్ చేస్తే మీరే బాధ్యులు అని చెప్పారు. అవును, మరి రేపు వెయ్యాలి వీళ్ళందరి మీద. ఇటువంటి ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల మీద వీటన్నిటి మీద నిన్ను చూసి మేము ప్లాట్లు కొన్నాము కాబట్టి మోసం చేశాడు నువ్వే దాన్ని బాధ్యుడు అని అందరూ ఇటువంటి వాళ్ళ మీద వేయాలి. బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళే చేశారు కదా. చేశారు కదండి, నిస్సిగ్గుగా చేశారు కదండి. డబ్బు కోసం ఏమైనా చేస్తారండి వీళ్ళు. నేను అంతకునన్నా డబ్బు కోసం వీళ్ళు ఏమైనా దిగజారుతారు, కానీ ఒక వేసే డబ్బు కోసం చేయదు. జానుడు కడుపు యొక్క నిండితే ఆ రోజు ఇంకా మానేస్తుంది. ఇప్పుడు ఐబొమ్మ రవి మీద పెట్టిన సెక్షన్స్ వీళ్ళ మీద కూడా పెట్టాలి, ఎందుకంటే తీవ్రంగా పెట్టాలి. వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. సినిమాలో కనుక వైలెన్స్ అసాంఘికమైన అసభ్య పదజాలం పెట్టినప్పుడు ఆ సర్టిఫికేట్ ఇస్తుంది సెన్సార్ ఆఫీసర్ల మీద కూడా, ఆ టీం మీద కూడా పెట్టాలి. వాళ్ళు బాధ్యలేదు ఇటువంటి సినిమాలను చేయటం. నిర్మాతతో పాటు ఆ డైలాగులు రాసిన రచయిత, ఆ మాట్లాడిన ఆర్టిస్టులు, అది డిస్ప్లే చేసే సినిమాల అందరినీ పెట్టాలి వీళ్ళ మీద దేశద్రోహం కేసు. బెట్టింగ్ యాప్లు కూడా చేశారు కదా వీళ్ళు. బెట్టింగ్ యాప్లు చేశారు. ఇక్కడ హైదరాబాద్లో పబ్బులు నడుపుతున్నారు దాంట్లో బెనామీ పేర్లతో. మరి వాళ్ళందరి మీద మరి చర్య తీసుకోవాల్సింది. వీళ్ళ మీద సంఘ విద్రోహమైన చర్యలకు ఏవైతే సెక్షన్ ఉన్నాయో ఆ సెక్షన్ అన్నిటి మీద వీళ్ళ మీద పెట్టి ఇనిషియేట్ చేయాలి. వాడు ఒక్కడి మీద చేసేది ఏముంది? అదేంటి ఓడతూపులు ఎవరైనా సరే ఇట్లా మాట్లాడితే మేము సహించేది లేదని చెబుతారు వాళ్ళు పోలీసులు. ఏం సహించేది నాకు ఏం చేస్తారు? ఉరి శిక్ష చేస్తారా? ఎంతమంది మీద ప్రజలు ప్రశ్నించిన వాళ్ళందరి మీద మీరు తిరుగుబాటు చేసి లోపలికి చేస్తారా? చట్టాలు లేవా? రాజ్యాంగం లేదా? మీరేం చేస్తే అది ప్రజలు భయపడిపోతారా? ఊరినే శంషాబాద్ దగ్గర ఎన్కౌంటర్ ఒకటి చూపించేస్తే జనమో ఈయన సిపి గారు అందరిని చంపేస్తాడు, ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని సినిమా వాళ్ళు పొగడవచ్చు. ప్రజలు ఎందుకు పొగుడుతారు? ప్రజలు ఎందుకు భయపడతారు?